ఇది నిజంగా దళితుల గిరిజనుల యొక్క అవసరం. ఇవాళ దళితుల గిరిజనులకు అండగా నిలబడే గాంధీ కుటుంబానికి మనము తోడుగా నిలబడాలి. మీడియా మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. రిజర్వేషన్ ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. రిజర్వేషన్ రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రిజర్వేషన్లను ఉంచుకొని ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళను, నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను, సమాజంలోనే గౌరవం లేకుండా అవకాశాలు రాకుండా బాధపడుతున్న వర్గాలు బాగుపడాలి అనంటే రిజర్వేషన్లు ఉండాలి, ఉన్న రిజర్వేషన్లు పెరగాలి. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది. మనకు రాష్ట్రంలో అధికారం వచ్చింది, అధికారం మీద మనకు ఇబ్బంది లేదు. 10 ఏళ్ళు మనమే ఉంటాం. వాడో వీడో అదైతుంది ఇదైతుంది అంటుండు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి వీళ్ళందరిని ఎమ్మెల్యేలు గెలిపించారు. మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా? ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా? ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే, ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది. ఎవడి ప్రభుత్వాన్ని ఈంచు కూడా కదిలించలేరు. 10 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజా పాలన జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ మాటకు మేము అంత చేసినాం, మేము ఇంత చేసినాం అంటుండు. నేను అడుగుతున్నా, నేను చూపిస్తున్నా. ఒకసారి మా వంశీ తీసుకుంటాడు, అది మా లక్ష్మణ కూడా తీసుకోమని కోరుకుంటున్నా. మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది? మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం IIM IIT అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డిచ్చిన బీజేపీ ఇవాళ మనల్ని వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తామా మిత్రులారా?